ఇవాళ మన రామకృష్ణన్న అలాగే ఈ చిత్తూరు పట్టణాన్ని అనేక సార్లు అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా సికే జయచంద్రన్నకి అలాగే ఈ చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ లిమిటెడ్ అనే ఈ సంస్థని స్థాపించి ఇప్పుడే చెప్పినట్టు ఆనాటి ఎన్పిఎస్ లేదా పెరంపాడి చిన్నంరెడ్డి లేదా ఇంకా అనేక మంది ఎవరైతే ఈ చిత్తూరు పట్టణం బాగుండాలి, చిత్తూరు పట్టణం కాదు చిత్తూరు జిల్లాలోని రైతులు సంక్షేమం కోసం మంచి పని చేసిన వాళ్ళని ఈరోజు తలుచుకోవడం కూడా మంచిది. ఎందుకంటే ఒక మంచి పని చేసిన వ్యక్తిని 10 సార్లు మనం చెప్తే అది 100 సార్లు 10 మందికి తెలియడం వల్ల మేము కూడా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇదే విధంగా బాగుంటుంది అని భావిస్తారు. కాబట్టి మీరు ఎవరైతే ఈ సంస్థకి డైరెక్టర్లుగా కూడా పనిచేసి పోకుండా కాపాడినారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ఫ్యాక్టరీలో కష్టించి ఎవరైతే పని చేసిన కొందరికి మాత్రం మొన్ననే 32 కోట్లు ఏదో ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని తెలిసింది. ఒక కార్మికులు ఎంత కష్టపడితే ఒక సంస్థ నిలబడి ఈ రోజు ఉపాధినిచ్చింది అంటే మీ ఒక కష్టం, రైతుల ఒక కష్టార్జితమే. రైతులు లేకపోతే ఫ్యాక్టరీలు లేవు, ఫ్యాక్టరీలు లేకపోతే లేబర్కి పని లేదు, అంటే కార్మికుడు అనే వాడికి విలువే లేదు. కాబట్టి పొద్దున్న వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. నేనేమంటానంటే మూతపడిన ఏ ఒక్క సంస్థ అయినా, అదే న్యూటన్ ఫ్యాక్టరీ కావచ్చు, అమూల్ డైరీ కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, మైదా ఫ్యాక్టరీ కావచ్చు, అనేక ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, వీటన్నిటినీ ఆనాడు విలువలు తక్కువ కాబట్టి భూములు మంచిగా మన చుట్టూనే ఉన్నాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టు అది 500, 700 లేదా 100 అని మనం నిర్ణయించే కంటే కూడా ఉన్న సొత్తును అట్టే కాపాడి భావి తరాలకి ప్రయోజకరంగా, అంటే రాబోయే ఉద్యోగాలు చేస్తారో లేదో లేదా కార్మికులు పని చేస్తారో లేదో తెలియదు, కానీ దాన్ని ఒక ప్రయోజకరమైన వెంచర్ గా మార్చి అప్పుడే సాఫ్ట్వేర్ కావచ్చు లేదా ఇంకేదైనా ఇండస్ట్రీ కూడా కావచ్చు, ఏది మంచిదైతే అది నిర్ణయం తీసుకొని కష్టపడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఉన్నారు. కాబట్టి ఆయన సలహా మేరకు కూడా మనమందరూ కూర్చొని ఏది చేస్తే బెటర్ ఒక 4 అంశాలు చర్చించిన తర్వాత ఏది బెటర్ గా ఉంటుందో దాన్ని మన ప్రపోజల్ పెడతాం ముఖ్యమంత్రి గారికి కూడా. వారు మనము కలిసి ఈ చిత్తూరు జిల్లాకి, ఈ చిత్తూరు పట్టణానికి, అలాగే రైతులకి, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఒక మంచి ప్రపోజల్ తో ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎట్టయితే ఎందరికో ఉపాధి కల్పించిందో రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. మీకు ఎవరికైతే ఇంకా కొంతమంది కార్మికులకి జీతాలు, అలవెన్సెస్ ఏదైతే నాకు ఈ లెటర్ ఇచ్చారో దీన్ని ఖచ్చితంగా ఫస్ట్ పరిష్కరించాకే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ఏదైనా కావచ్చు, కంపెనీ రీషెడ్యూల్ కావచ్చు, లేదా అక్కడ దాన్ని ఎవరికైనా మనం జాయింట్ వెంచర్ గా కావచ్చు, ఉపయోగపడే ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు ఈ రైతులకు కావచ్చు, షేర్ హోల్డర్స్ కావచ్చు, కార్మికులకి న్యాయం చేసేది మీకు చేసినాకే నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఏమంటే, ఒక మంచి రైతు కుటుంబంలో పుట్టిన నాయకుడు నారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న ఈయన పట్టుదలతో పోరాడి ఆ కియా అనే కంపెనీని అనంతపూర్ తెచ్చాడు. కాబట్టి ఈ రోజు అనంతపూర్ సస్యశ్యామలమైంది. ఆ రోజు ఆ గొల్లపూడి రిజర్వాయర్ నీళ్లు తెచ్చి కొందరు రైతులకు ఉపయోగపడింది. ఆ ఫ్యాక్టరీకి కూడా నీళ్లు కావాలి కాబట్టి ఆయన ఇచ్చిన మాట, రిజర్వాయర్ పూర్తయింది, ఫ్యాక్టరీ పూర్తయింది, ఈనాడు ఎన్నో కార్లు తయారైంది, ఎంప్లాయ్మెంట్ కలిగింది. కాబట్టి ఒక ఫ్యాక్టరీ తెచ్చేది చాలా కష్టం, దాన్ని కాపాడుకొని నిలబెట్టుకునే బాధ్యత మనందరి పైన కూడా ఉంది. అమ్మేయాలి అనుకుంటే అమ్ముకుంటా పోతే రాష్ట్రం కూడా చాలదు. అయితే రాబోయే రోజుల్లో షుగరే దొరకదు. ఆ రోజు నాకు తెలిసి చక్కెర 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు ఉండిందేమో. ఈరోజు 88, 90, 100 రూపాయలు కూడా దాటింది. మనకున్న వనరులను పోగొట్టుకొని మనం ఎక్కడో విదేశాలకి మనం కష్టార్జితాన్ని కట్టి బంగ్లాదేశ్ నుండి ఇంపోర్టు,
శ్రీలంక నుండి ఇంపోర్ట్ ట్యాక్సులు కట్టి ఇతర రాష్ట్రాలను దేశాలను బాగుపరిచే కంటే కూడా సాధ్యమైనంత వరకు ఉన్న వాటిని కాపాడుకునే బాధ్యత రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు తీసుకుంటారు. ఈ చిత్తూరులో మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచిన తర్వాత నేను కూడా దీన్ని కాపాడి భద్రపరిచి మంచి పని అంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి మీ అందరి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చెప్పా శాలరీస్ మనకి ఎవరైతే దీంట్లో 100% షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో మళ్ళీ ఒక మీటింగ్, పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటాం, ప్రైవేట్గా కూడా కాదు. ఏది మంచి నిర్ణయం అయితే దాన్ని డిస్కస్ చేసి పెద్దలు ముఖ్యమంత్రి గారికి చెప్పి మనమందరూ కలిపి మంచి నిర్ణయం తీసుకొని ముందు ఒకరికి న్యాయం చేద్దాం. కార్మికులకి న్యాయం జరిగాక ఓనర్షిప్ రైట్స్ ఉన్న షేర్ హోల్డర్స్ కి న్యాయం చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.